మాధురి రాథోడ్ ఇంకా ఈశ్వర్ సాయి విషయంలో నేను చెప్పేది ఏంటంటే పాయింట్ నెంబర్ 1. ప్రతి ఇండస్ట్రీలో ఇది చాలా కామన్ అయిపోయింది. మూవీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడైనా ఇది చాలా కామన్ అయిపోయింది. అందరిని నేను అనట్లేదు, అన్ని చోట్లనే అనట్లేదు, బట్ ఎవరి అవసరాల తగ్గట్టు వాళ్ళు అన్నీ చేస్తున్నారు. దట్స్ అ కామన్ థింగ్. పాయింట్ నెంబర్ 2. ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలి? వీడియో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టులోనో పెట్టి మీరు ఏం చేయాలో అది చేసుకోండి. కానీ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఏంది, సోషల్ మీడియాలో పెట్టడం ఏంది? మీ బాబుని చూపించాల్సిన అవసరం ఏముంది? రేపు పొద్దున అతను స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా అతనికి ఎలా ఉంటుంది? అసలు ప్రతీది తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టడం ఎంత కామన్ అయిపోయింది తెలుసా? అసలు ఫ్యూచర్లో వచ్చే ఫ్లాస్ అసలు ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఇంత జరిగింది, ఓకే, అతను చేసింది తప్పే. అండ్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఏమంటున్నారు? అతను చేసింది తప్పు కాదు, తనే ఇతన్ని గోకింది, సో అందుకే ఇతను రెచ్చిపోయాడు. అంటే ఇతను గోకినప్పుడు ఇతను రెచ్చిపోవడానికి అసలు ఏమన్నా ఉందా? ఇంట్లో వైఫ్ని పెట్టుకొని కిడ్నీ పెట్టుకొని అలా ఎలా రెచ్చిపోతాను నాకు అర్థం కాదు. అంత రెచ్చిపోయినా కూడా ఇప్పుడు ఇతను తప్పు లేదంట. ఎలా పాసిబుల్ అవుద్ది? అసలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఒక తప్పు అయితే మళ్ళీ ఇప్పుడు అతను తప్పు లేదని చెప్పడం ఇంకో తప్పు. అసలు ఏం చేస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా? ప్రతి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టకూడదు, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల చాలా ఫ్లాస్ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఎవరైనా మిమ్మల్ని అనొచ్చు, అదే బయటికి తీసుకురావచ్చు, అది మిమ్మల్ని ఇంకా వేధిస్తూ ఉంటుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.